శంకరుడు కైలాసవాసుడు నిరంకరుడు నిశ్చల సిద్ధుడు సర్వంతర్యామి సకల దేవులలో ఇముడి ఉన్నవాడు. శంకరుడు మించిన తాత లేడు, పార్వతి మించిన మాత లేడు. అల్లల్లల్ల దేవి 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 ఆ శంకరుడు కైలాసవాసుడు వాసుడు. చేసినప్పుడు తలకండు తలపండు కాడి పూడిదంట చేసేలాగా తీసుకొని అద్దారపడి లోపల కారణాల పుట్ట లోపల పోసిండు. పుట్ట లోపల శంకరుడు బసులు పోసి మరి ఒకవేళ 12 త్రిశూల పడిగ నాగన్న అనగా మరి ఒకవేళ నగినటువంటి నాగన్న కప్ప చెప్పిండు. 12 త్రిశూల పడిగ నాగన్న వాడి లోపల 5 సంవత్సరాల కాలమైన తర్వాత శంకరుని అంశం లోపల అండమే పిండం తయారయ్యి మరి ఒక విధమైనటువంటి ఆ బూడిద లోపల ఆడపిల్ల అమ్మవారు ఊరుతున్నది. 6 నెలల పుట్ట లోపల మట్టు మంకెరారు పుట్టు బుధారనాడు 6 నెలల పుట్ట లోపల ఆదిశక్తి 60 పుట్ట పట్టణము అమ్మవారు పుట్ట కాదే రాస్తున్నది పోదే పూలు పడుతున్నది. అమ్మవారు ఆదిశక్తి లోకమాత తల్లే పుట్టగా అమ్మవారు
పెట్టుకోవాలి. ఎవరైనా పొట్టు రాకుంటే ఇక్కడ రావాలి, అట్టకించి రావాలి, పొట్టు పెట్టుకోవాలి, కంకణం కట్టించుకోవాలి, అట్టకించి రండి, వెళ్ళిపోవాలి. మరి అమ్మవారు ఒకవేళ కారణంలో పుట్టలో వచ్చినప్పుడు మట్టు వంగరాలు పుట్టు పుట్టాలన్నాడు పుట్టింది. అమ్మవారు పుట్టంగా ఆకాశం అంతా అదురుతుంది, భూదేవంతా బుగులు పడుతుంది, సూర్యుడు చేతులు కైమారుతున్న శుక్రాన్ని జలజలన రాలిపోతున్నాయి అంటారు. కారణంలో పుట్ట లోపల 12 నిమిషాలు పడిగా కింద ఒడి లోపల ఆడపిల్ల అమ్మవారు పుట్టింది, జనం ఎత్తుంది, పెరిగి పెద్దగా అవుతున్నది. 5 సంవత్సరాల కాలమే గడిచిన తర్వాత ఒకనాటి కాలం మందు వర్షకాలం మందు శంకరుడికేమో మరి ఒకవేళ అయినటువంటి శ్రీ ఆడ మార్గం చేయడానికి కోరికలు కలుగుతున్నాయే. శ్రీ ఆట మార్గం రాజులకు వచ్చేదేమో అన్నమృగ సంవారణం అంట, దేవతలకు వచ్చేదేమో శ్రీ ఆట మార్గం అంట. శంకరుడు శ్రీ ఆట మార్గం చేస్తారని మనసులున్న మాటలు ఒకవేళ అయినటువంటి ఎవరితోటి చెప్పాలని. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కన్న తల్లి దీవెనన్న కావాలంటారు, అడవిలో దీవెనన్న కావాలంటారు, ఎక్కడేమి లేకుండా చేసుకున్న భార్య దీవెనన్న కావాలంటారు. శంకరునికి కన్న తల్లి లేదు, తోడబుట్టిన తోడు లేదు, చేసుకున్న భార్య పార్వతం ఉన్నది. పార్వతం ఉన్న పర్ణశాలకు పోతానని శంకరుడైనా శంకరుడు కైలాసవాదులు ఒకవేళ అయినటువంటి హిమవంతుడి బిడ్డ హైమావతి, గిరిరాజపుత్రిక గిరిజవతి, దక్షిణ కన్న బిడ్డ దైవ పార్వతి, అమ్మవారు పార్వతం ఉన్న పర్ణశాల పోతానని ఆదేవహగా దంగమయ్యనే దంగమయ్య బయలుదేరుతున్నాడు. ఆదేవహగా దంగమయ్యనే దంగమయ్య ఇక బయలుదేరగా కొండలైతగా దేవుడమ్మ ఎక్కువ చెప్పుతున్నాడు. గంటల పోతున్నది, అమ్మవారి దేవుడు పడుతున్నది. దేవుడా దేవుడా గంటనాదం పోతుంది, పార్వతమ్మ గర్భంలో పడుతుంది, శంకునాదం పోతుంది, శివలోపల పడుతుంది. అమ్మవారి పార్వతమ్మ హిమవంతుడు బిడ్డ హైమావతి, గిరిరాజపుత్రి గిరిజవతి, దక్షిణ కన్న బిడ్డ దైవ పార్వతమ్మ. శంకరుడు రాక వచ్చినారు కూడా ఐవార్తకు పంచమంగళార్తి చేతులు ఇవ్వాలి, చెప్పుతోట ఉతకాలు పట్టుకుండి శంకరుడు ప్రాణాలు ఎన్నుకోని ఎన్నేడు పేడలు తుప్పుకుంటుందని అమ్మవారి పార్వతమ్మ. మరి ఒకవేళ దిష్టి తీసినాడు కన్నతల్లి ఏమో కడుపు చూస్తుందంట, చేసుకున్న భార్యనేమో రాకనే భర్త చేపు చూస్తుందంట. కన్నతల్లి ఏమో కడుపు చూస్తుందంట. 80 ఏళ్ళ కొడుకైనా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అంటారు, మరి అందుకే అంటారు
జేబు చూస్తుందంట తల్లి ప్రేమలు ఎంతో గొప్ప అంటలే మరి శంకరుడి పేరు మీద నవగాయ పిండి వంటలు తయారు చేసి నల్లాన గద్దల చెల్లాన చేయగద్దల పంచములు పాదావరములు తయారు చేసింది ప్రాణేశ్వర అయ్యా భోజన భోజనం చేయమని చెప్పినప్పుడు అమ్మవారు ఒకవేళ చెప్పినప్పుడు శంకరుడు భోజన భోజనం చేసిండు భోజనం చేసిన తర్వాత అమ్మవారు పార్వతమ్మ శంకరుడు దాంట్లో రాయకాలం పెట్టుకున్నట్ట స్వామి శంకర స్వామి శంకర మరి ఒకవేళ అల్లగాని అల్ల వెళ్ళగాని వెళ్ళ మరి కైలాసం పెట్టాలని మరి నా మధ్యవాడు పెట్టాలని ఒకవేళ పంచాధికారులకి వచ్చినావు నీకు ఆపదేవి కలిగినది అయ్యయ్య శివశంకరుడా కలిగింది శాపదేవి పార్వతి అడుగుతున్నాడంట శంకరుడు ఏమంటున్నాడంటే బాబా పార్వతమ్మ ఇవాళ దేవతలకు వచ్చేదేమో శ్రీ ఆట మార్గం అంటారు రాత్రులకు వచ్చేదేమో అనుమరిగా సంహారణం అంటారు శ్రీ ఆట మార్గం అంటే మరి ఒకవేళ కల్లా కలువ ఒకవేళ హరిభక్తులంత ముందు బ్రహ్మభక్తులంత ముందు శివభక్తులంత ముందు భక్తుల పరిపాలన చేయడానికి నేను పోతున్న బాబా ఇంతకంటే వెళ్ళేటప్పుడు కన్న తల్లి దీవనన్న కావాలంటారు ఆడపిల్ల దీవనన్న కావాలంటారు మరి ఎక్కడేం లేదు చేసుకున్న భార్య దీవనన్న కావాలంటారు కన్న తల్లి లేదు చేసుకున్న భార్య చెరువులలో పెట్టరు అదే స్వామి సంగమయ్య సతితోటి పతి అంటారు పతితోటి సతి అంటారు భార్య భర్త లేకమైతేనేమో భగవంతుడు మెచ్చంటారు భర్త కాపదొస్తేనేమో భార్యకి చెప్పాలంటారు భార్య కాపదొస్తేనేమో భర్తకి చెప్పాలంటారు మరి గుడి లోపల దేవుడు ఉంటేనేమో గుడి శృంగారం అంటారు బడి లోపల పిల్లలు ఉంటేనేమో బడికి శృంగారం అంటారు కాలేజీ లోపల విద్యార్థులు ఉంటేనే కాలేజీ శృంగారం అంటారు నాదా సంగమయ్యో భర్త లేని ఆడదానికి బదలాములు ఎక్కువ అంటారు భార్య లేని మగులకు వాళ్ళు ఎక్కువ అంటారు నాదా శంకరుడు సంగమయ్య నేను కూడా వస్తానా పార్వతమ్మ ఇలా చెరువు పెట్టమంటే నీ ఇంట నీరు వస్తున్నట్టు అమ్మవారు పార్వతమ్మ శత్రుగాడు కట్టి శత్రువాదం చేస్తున్నది వస్తానంటున్నావు కానీ బాబా బాగానే ఉన్నది కానీ అద్దాన పడే లోపల ఆటలు కూరలు కోరుకోరు అడగండి అడుగుతారని శంకరుడు అంటున్నాడంట మాట కూడా పెట్టినట్టు ఉంటుంది మగవాడు మాట మాట్లాడితే చూడదారి కట్టినట్టు ఉంటుంది ఆడల చేతులనేమో మరి ఆడవాళ్ళు మాట్లాడతాం నిలబడంట మగవారి చేతుల పిల్లల దగ్గరంట దొరకపోలేదంటే ఒకవేళ నాలా అన్న మరి ఒకవేళ తలపంట లాంటి శిరసు త్వరగా వెలగొడుతుంటది సరే బాబా
శంకర ఆడవాళ్ళని ముట్టకి రేతం పెట్టుకున్నట్టు రా ఒకవేళ బాగున్నది బాగున్నది కానీ మరి ఎందుకు వేసుకున్నాం అయ్యా అని శంకర పార్వతం అడుగుతున్నది శంకరుని. బాబా పార్వతమ్మ ఇక అద్దాన పడి ఒకరు ఘోరంగా కోరుతారు అడగండి అడుగుతారు ఆడవాళ్ళని నిమ్మడి పెట్టుకుంటే అదే బాధ అంటాడు శంకరుడు. నేనేం కోరనా ప్రాణేశ్వరం నేనేం అడగపోనని పార్వతమ్మ చెప్పిందంట. మరి ఒకవేళ శంకరుడు నంది నంది సుందరించమన్నాడు. నంది మోపుజమైన నంది నంది నాలుగు ప్రకృతి మాట ఉరగట్ల పేరు తోకటి తోకతనేసి ముందరనే నంది మీద పార్వతమ్మ కూర్చొని ఇంకా నేను శంకరుడు కూర్చోని నంది మీద కూర్చొని ఆకాశ క్రీడనాడి పూలో కనగలు దారి కూడా నాడు అమ్మవారు ఒకవేళ పట్టపతిని ఇంటి లోపల పెరిగి పెద్దగా అవుతుంది. అమ్మవారు హరసింగారమ జ్యోతి శంకరుడి ప్రకారం పార్వతమ్మ ప్రకారం చూస్తానని 3 రోజుల పసిపిల్ల అవతారం పెట్టుకొని మరి ఒకవేళ కారణాల పుట్ట లోపల క్యారి మన వల్ల పోస్తున్నది. క్యారి మన వల్ల పోసినప్పుడు ఆ శబ్దం పోతుంది. పార్వతమ్మ శివ లోపల పడుతున్నది. మరి పార్వతమ్మ ఏమంటుందా ఏమంటున్నదంటే మరి శంకరతోటి రాజకోడు రాయబారం పెడుతున్నారు. పురుషుడు శంకరుడు ఇలా ఏ ఊరు కన్నా పోతే ఏ పళ్ళ కన్నా పోతే మరి ఒక వెళ్ళలేనటువంటి ఎక్కడ నన్న పోతే నీకు ఎన్ని ఎకరాల ఆస్తులున్నాయి మరి ఎన్ని కోట్ల డబ్బు ఉన్నది అడగబోరు ఎన్ని బిల్డింగులు ఉన్నాయని అడగబోరు మరి ఎన్ని ఎకరాల పొలం ఉంది అడగబోరు నాదా ప్రాణేశ్వర ఎన్ని బంగాలు ఉన్నాయి ఎన్ని వాహనాలు ఉన్నాయని అడగబోరు నీ గర్భాల పుట్టిన వాళ్ళ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడుగుతారు కానీ కన్నది కడుపు లేదు వాళ్ళ మీద పడ్డప్పుడు లేదు 10 నెలల పాలక్ష తల్లిని కాకపోతే నాకు సంతులేదు నేనైతే ఏమయ్య శంకరుడా నారాయణ ఒకనాడు చేరగాదు నారాయణ అందరల్లో ముట్టలేదా ముట్టలేదు అందరల్లో పెరగలేదా నారాయణ మీద ఉన్నవయ్యా నారాయణ దేశమయ్యా ఓ దేవుడు ముఖముఖ ఉన్న వాళ్ళకు ఓ దేవుడు ఉండదంట ఉన్న వాళ్ళకు ఓ దేవుడు ఉండదంటే ఓ దేవుడు భోజనట్టు కూడా
కన్నప్రభల కంటే పెంచిన ఎవరు గొప్ప అంటారు నాదా ప్రాణేశ్వరు నాకు ఆడపిల్ల కావాలని శంకరుడు తోడి అమ్మవారు పార్వతమ్మ చెట్టు కాడ పెట్టింది శబ్ద వాదన చేస్తున్నది పార్వతమ్మ లోపల పుట్టిన వాళ్ళు అడ్డగుట్ట కట్టిన ఆడబిడ్డలు అంత బిడ్డలు అనుకున్నాం ముందార కట్టిన వాళ్ళు కొడుకులంతా కొడుకులు అనుకున్నాం అంటుంటున్నాం కలియుగం లోపల అడ్డగుడ్డ కట్టిన ఆడలంతా బిడ్డలు అనుకుందామా మందారం కట్టిన మగవాళ్ళంతా కొడుకులు అనుకుందాం బాగున్నది కానీ అక్క పిల్ల ఆత్మ కాదు చెల్ల పిల్ల చేతి కాదు పదాయి పిల్ల కాదు గుడ్డివాడు తన గర్భాన పుట్టాలి తన కూతురు నిలబడాలయ్యో శంకరుడా కుందేలు నట్టాలి ఇల్లు నింపాలి ఒక వెళ్ళి పార్వతమ్మ తన శంకరం అంటాలి తన ఇల్లు నెట్టాలి నువ్వు ఎట్లా చేస్తావో ఏమి చేస్తావో నాదా ప్రాణేశ్వర పడి లోపల ఆడపిల్ల ఉన్నట్టు నాకు ఆడపిల్ల కావాలయ్యా వచ్చేటప్పుడు వద్దంటే శక్తి లేకపోతే అలా కూరలు కొడతారు అడుగుతారు ఆడవాళ్ళు అంటే నువ్వు వినకపోయినావు మరి అట్లాంటి ఆడవాళ్ళు ఎందుకు చేసుకున్నాయా మీరు ఎందుకు చేసుకున్నామంటే మరి ఒకవేళ అయినటువంటి బాబా పార్వతమ్మ వచ్చినప్పుడు కైలాసం లోపల ఏం అడగలన్నావు ఇక్కడికి వచ్చినప్పుడే కూరలు కొడుతున్నావు అడుగుతున్నావే శంకరుడు కైలాసం 3 కొమ్మల త్రిశూలం పట్టుకున్నాడు బాబా పార్వతమ్మ ఈ చోట నిమ్మదంగా ఉండమన్నాడు త్రిశూలం పట్టుకొని ఎంత పడిలో బలపోతాను శంకర మీద శంకర మీద సంకటం శివరాత్రి జాగారం చేసేటి వారి కన్నా శివరాత్రి జాగారం చేసేటి వారి కన్నా శివరాత్రి జాగారం చేసేటి వారి కన్నా చిత్తాలు
శంకరుడు కైలాసవస్తుడు ప్రకారంగా మూడుకున్న చేసిన పడుకొని అద్దాల పడి లోపల ఏడవస్తుండగా ఆడపిల్ల అమ్మవారు ఒకవేళ కన్నవారు చూసింది. తన 5 లక్షల ఎత్తు లోపల పెట్టుకొని కార్ల పుట్ట లోపలికి బయటికి వెళ్ళింది. మరి 18 స్త్రీ అవతారం వెతుకుంది. పురుష సూర్యుడి కన్నా ఉంటుంది, వెలే జ్యోతి కన్నా ఉంటుంది అని ఆడపిల్ల అమ్మవారి పొందలేదా? ఆ సమయం లోపల శంకరుడు రానవస్తాడు. శంకర పడి లోపల ఆడపిల్లలు చూస్తున్న శంకరుడు పోవడం మొదలు ఎందుకు దాని మీద పడిపోతూ ఉన్నాడు. ఓయమ్మో దేవుడా, ఓయమ్మో దేవుడా, ఓయమ్మో దేవుడా శంకరుడు. పార్వతి కన్నా 7 నెలల కడకాంతి ఉన్నది, దీన్ని చేసుకున్న జన్మ వృధా అనుకున్న శంకరుడు మనసు ఉన్న మాటలు ఆడపిల్ల అరమజోతితో అంటున్నాడట. అయ్యా బాగున్నది, నీ పేరు ఏమని అమ్మవారు ఆడపిల్ల అడిగినప్పుడు నా పేరు శంకరుడు అని పేరు చెప్పిండు. సరే నన్ను లగ్గం ఆడతానంటావు, కళ్యాణం ఆడతానంటావు, బాగున్నది కానీ ఇక్కడ నీ హస్తంలో నీ అంశం లోపల బంగారు కోనేరు తయారు అయ్యవయ్యా. బంగారు కోనేరు బంగారు 7 మెట్లు పెట్టవయ్యా. బంగారు 7 మెట్లు పెడితే మెట్టుకి ప్రకారంగా పిలుస్తావు, 7వ మెట్టుకు ఆ ప్రకారంగా పిలిస్తే నడుచుకుంటానని అమ్మవారు ఆడపిల్ల శంకరుడితోటి అంటున్నదట. శంకరుడు కైలాసవాసుడు కారణాల పుట్టకాడిపోయిండు. త్రిశూలంతో ఒకవేళ పుట్టను పెగిలిచి చేయనంత పిల్ల తీసి ఎనుకులో ప్రవేశిండు. తన 5 లక్షలతో బంగారు కోనేరు తయారు చేసిండు. బంగారు కోనేరుకు బంగారు 7 మెట్లు పెట్టినట్ట. మొదటి పాదం తీసి మొదటి మెట్టు మీద పెట్టి నా పేరు శంకరుడు అన్నాడు. 7వ పాదం తీసి 2వ మెట్టు మీద పెట్టిన నా భార్య పార్వతమ్మ అన్నాడు. 3వ మెట్టు మీద ఏలవచ్చిండు. 3వ మెట్టు మీద అడగబెట్టి నా తమ్ముడు బ్రహ్మదేవుడు అన్నట్టు. మరి 4వ మట్టు మీద అడగబెట్టి నా మరదలు ఒకవేళ శారదాదేవి అన్నాడు. 5వ మెట్టు మీద ఏలవచ్చు నా తమ్ముడు విష్ణుదేవుడు అన్నాడు. 6వ మెట్టు మీద ఏలవచ్చు విష్ణు భార్య లక్ష్మీదేవి అన్న పేరు పెట్టినాడే. 7వ మెట్టు మీద ఏలవచ్చు శంకరు. ఏమి వరుస పెట్టాలో అర్థం కాక పెడతాడు అయితే ఉన్నాడమ్మో శంకరుడు. ఏ వరుస పెట్టాలో అర్థం కాక పెడతాయి. మరి ఒకవేళ అయినటువంటి ముళ్ళు వచ్చిన సందర్భం వచ్చిన కాలం అసిస్తున్నది. దిక్కుది దేవజగ శంకరుడు కైలాసవాసుడు బిడ్డ అని బిడ్డ వలస పెట్టండు. శంకరుడు బిడ్డ వలస పెట్టినప్పుడు అమ్మవారు 5వ లక్షం తీసి నెత్తి లోపల పెట్టుకొని 3 రోజుల పసిపిల్ల అవతారం ఎత్తుకొని అంతర్గత పుష్పం లోపల ఆటలాడుతున్నది. శంకరుడు కైలాసవాసుడు కన్నవారు కృష్ణుడు అంటే ఓడగట్టి ఓడిలో ఆడపిల్లని వేసుకుంటూ మరి ఒకవేళ అయినటువంటి శంకరుడు ఏమంటాడు? శంకరుడు ఏమంటా ఉన్నాడంటే ఇలా మగవారి చేతిలో పిల్లలు తగ్గవారు, ఆడవారి నోటి అర్థం నిలవారు. అందుకే ఒకవేళ శంకరుడు పార్వతమ్మ ఉన్న పర్ణశాల ఏడవచ్చారని పిల్లలు తీసుకొని పార్వతమ్మ దగ్గర ఏడవచ్చిండు. అయ్యా శంకర ఈ అద్దాల పడుగు లోపల మనం బాగుంటే బాగుంటది, మరి ఒకవేళ పిల్ల తగ్గవద్దు కైలాసం వెళ్ళిపోతామని భార్య భర్త పిల్లలు తీసుకొని కైలాసం ఏడవచ్చిండు. కైలాసం ఏడవచ్చినప్పుడు స్వామి సంగమయ్యా అయ్యా ఒకవేళ అయినటువంటి ఇవాళ నేను పిల్లలు తల్లిని కాకపోతే మరి ఒకవేళ పచ్చి బాలంతని కాదు, పిల్లలకు పాలెట్టి పిల్లలు రావాలని శంకరుని అడుగుతున్నదంట అమ్మవారు పార్వతమ్మ. శంకరుని కైలాసవాసు 3 కొమ్మల త్యాగ మరి ఒకవేళ 3 కన్నుల వాడు ముక్కంటి ఈశ్వరుడైనా పట్టుకొని అమ్మవారి ఎద మీద కొట్టినప్పుడు మరి ఒకవేళ అయినటువంటి బట్టంతా పసుపు అవుతుందంట, బాలంతా రూపు అవుతుంది, గుబ్బ రంగులు చేపడుతున్నాయి. అమ్మవారి పార్వతమ్మ ఒకవేళ బట్టంతా పసుపు అవుతుంది, బాలంతా రూపు అవుతుంది, గుబ్బ
సేపులు అవుతున్నాయి మరి ఒక విధమైనటువంటి ఆ బిడ్డ తీసుకున్నది పాలిద్దామని ఆడపిల్ల అరమలోకి పాలు ఇవ్వబోతుంటే సంతోషం చేసి అమ్మవారు నోట్ల లోపల పెట్టినప్పుడు 5 తలకాయలు కనబడుతున్నాయంట 5 నోట్లు కనబడుతున్నాయంట అమ్మవారు పార్వతమ్మ మోరమోరు వంట మోచని ఏంది మరి ఒకవేళ సంతోషం చేసింది నోట లోపల పెట్టింది నోటి లోపల 5 రూపాయల దారు నిన్నది తలకాయ ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక తలకాయ అవుతున్నదంట మరి ఒకవేళ సంతోషం తీసింది మరి ఒకవేళ మాట మీదనగా నెత్తి మీద 5 ధారల పాలు ఉండదు తలకాయలు ఒకవేళ ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక తలకాయ అవుతున్నదమ్మా కళ్ళవారు చూసింది మరి 20 తల్లి బతుకుతుంది శక్తిని నొక్కుతుంది చెడ ముద్దలాడుతున్నది బిడ్డ ఒక మీద పెట్టి పెద్దగేస్తున్నది కొండ పాలు వేస్తుంది కోరికలు వస్తుంది దూది పాలు వస్తుంది దూదాలు రాస్తుంది 7 పాలు వస్తుంది 7 వేచి పెద్దగా 21 రోజు బిడ్డ పెరిగింది అది నాడు దేవతల గురువు బృహస్పతి అంట రాక్షసుల గురువు శుక్లాచార్య అంట దేవతల గురువు బృహస్పతిని విప్పనప్పిన శంకరుడు కైలాసవాది దొరికిందా కాశీరాత్ర గండాన దొరికిందా మా పట్టణం గండాన దొరికిందా పల్లె గండాన దొరికిందా లేక కలిగంలో కూడా ఉంటున్న నరబారుల గండాన ఉంటుందా పేరు మీద నామకరణం అనగా పేరు పెట్టాలి ఒకవేళ అయినటువంటిది అని అమ్మవారు ఒకవేళ అయినటువంటి అమ్మవారు రేణుకాయ పేరు పెడతామని దేవతల గురువు బృహస్పతి వచ్చిన దేవతల సమక్షం లోపల 6 కోట్ల 5 సాక్షుల 3 కోట్ల 3 సాక్షులుగా మరి ఏమంటాడా నాయన శంకర అమ్మ పార్వతమ్మ మట్టి మంగళవారం నాడు పుట్టు బుధారు నాడు కారణంలో పుట్ట లోపల పుట్టింది పట్టభద్రుని ఇంటి లోపల పెరిగింది నీ బిడ్డ పేరు మీద ఒకవేళ అయినటువంటి కళాకళ లోపల గుళ్ళు గోపురాలు వెలిసి మామూలు అర్థాలు జరిగే ఉంది మరి నిత్య కళ్యాణం జరిగే ఉన్నది నీ బిడ్డ పేరు మీద ఒక్కళ్ళు పుట్టే ఉంది చరిత్ర చెప్పే ఉంది శివశక్తి మరి పుట్టేది ఉన్నది మరి పీడే కూర్చున్నది కొలుపు చెప్పేది ఉన్నది పట్టు మంగళార పుట్టు బుధారు నాడు కారణంలో పుట్ట లోపల పుట్టింది నీ బిడ్డ పేరు ఎల్లమ్మ సమూహ సాహిత్యం తీసుకొని వెళ్ళిపోయిన అమ్మవారి పార్వతమ్మ 7 మంది కూడా 7 మంది సాధిపికల్లో పెట్టుకుని ప్రతి గుడ్డలు పొత్తిల్లో వరిసింది పొత్తి లోపల అమ్మవారు దారుణ వండ పెట్టింది మరి ఎండు చేతుల బంగారు చుట్టూ యారణ కట్టింది బిడ్డ పేరు ఒకవేళ 21 రోజు నాడు మరి పూల తొట్టెల కట్టి జో మత్తుతానంద జో మత్తుతానంద జో
మోసుకుందమ్మా ఈ ప్రకారం అదే గలవాడిని సంబంధాన్ని తీసుకొని అమ్మవారు జాతింటలు పాడవాడంగా ఇంతకంత బాల 5 సంవత్సరాల బాల పెరిగిందంట. మరి పిల్లలు తప్పు చేస్తేనేమో తల్లిదండ్రులు లోపమంటారు, పశువులు తప్పు చేస్తేనేమో పశువులకారి లోపమంటారు. మరి వందలైనటువంటి బడి లోపల పిల్లలు తప్పు చేస్తేనేమో మరి బడి లోపల ఉన్న పంతులు అయ్యానగా మరి ఒకవేళ స్కూల్లో విద్య నేర్పే టీచర్లు తప్పు అంటారు.
ఇలా నా బిడ్డ రేణుక ఎల్లమ్మ 5 సంవత్సరాల బాధ పెరిగిందండి. బంగారు గట్ల పలక తయారు చేయించింది, గట్లనేమో బల్బం తయారు చేయించింది పార్వతమ్మ. చదువులపల్లి శారదమ్మ దగ్గరికి వచ్చినాదే. అమ్మవారి ఎల్లమ్మ గురుడు శుక్రవారం చక్కని గడిలో ప్రపంచ శివ చదువు సంస్కారం విద్య వినోదం ఎల్లమ్మ ఎల్లమ్మ. శుక్రవారం చదువు నేర్చుకుంటే మరి ఒకవేళ సంస్కారం విద్య వినోదం నేర్చుకుంది. కాకోల భూగోళ శాస్త్రం, నీటి శాస్త్రం, కథ శాస్త్రం, కటార శాస్త్రం, పాక సాధన నేర్చుకున్నారు. ఇట్లా ముహూర్తంలో చేతులు అమ్మవారు రేణుక ఎల్లమ్మ పెరిగి పెద్దగైంది. ఒకనాటి కాలం మందు వర్షకాలం మందు పార్వతమ్మ చేతి కింద ఉన్న దాచిపెట్టెలో మరి ఒకవేళ అయినటువంటి ఊరు లోపల పుణ్యం ఉన్నాయి, పుణ్యులతో పప్పుడుతలేదని ఊరవే మంత్రి నిన్నున్నాయి మంత్రి నేను కోలేరు కాడికి 7 మంది మామలు వెళ్ళిపోతుండగా 7 మంది మామలు ఎమ్మడి వెళ్ళిపోతున్నదంటే అద్దానపడి పూలవనాన్ని చూసింది. పూలవనాన్ని చూసింది అమ్మవారు రేణుక ఎల్లమ్మ. ఆటలకేమో పూలాసంట, అత్తకేమో అల్లుడాసంట, గాడిదకు గూడుదాసంట. ఆడవాళ్ళకు పూలాసంటారు, అంతకు అల్లుడాసంటారు, గాడిదకు గూడుదాసంటారు. అద్దానపడి అమ్మవారి ఎల్లమ్మ పూలవనాన్ని చూసి ఏమని వర్ణిస్తున్నదా? ఈ ప్రకారంగా అమ్మవారి ఎల్లమ్మ తల్లి పూలకు దీవెనాలు పెట్టిన అద్దానపడి పూలు దింపుకొని వచ్చింది. 7 మంది వాళ్ళు పూలు దింపుకొని వచ్చిండ్రు. అద్దానపడి లోపల ఎల్లమ్మ తల్లి ఆ 7 మంది బామలు బతుకమ్మ బతుకమ్మలు తయారు చేసారు. బతుకమ్మలు ఆట ఆడిండ్రు. మరి బతుకమ్మలు తీసిరు, అర్థం చేసిండ్రు. అమ్మవారి ఎల్లమ్మ తల్లి బాయిగడ్డ మీద వచ్చిన నాడు గౌరమ్మ దీవెనాడు పెట్టిందంట. ఎల్లమ్మ తల్లి బతుకమ్మ ఆడిన దానికి నాడు కన్యకం లోపల సత్తర బతుకమ్మ ఎగిరిపోయి బతుకమ్మలు అయ్యవలసినాయి. అద్దానపడి లోపల మరి ఒక్క వెళ్ళదైనటువంటి ఎడమ చేత గౌరవం నాటుకోని మరి ఒక్క వెళ్ళదైనటువంటి తిట్టి దీవెనాడు పెడుతున్నదా? పోయిరావు గంగాదేవి పోయిరావమ్మ పోయిరావమ్మ అందుగానే మేడాలని పోయిరావమ్మ గౌరీ పోయిరావమ్మ. పోయిరావు గంగాదేవి పోయిరావమ్మ పోయిరావమ్మ చంద్రగిరి మేడాలని పోయిరావమ్మ కానీ ఎల్లమ్మ తల్లికి ఎవరు చేత పట్టుకోలేరంట. ఎల్లమ్మ కళ్ళ చూసిన అక్కడాలని ఆడ ఆట మధ్య ఏమవుతుందో నా మధ్య
ఏమన్నా తప్పుందా బతుకమ్మ వద్ద ఏమన్నా తప్పున్నదా కైలాసంలో వాళ్ళ తల్లి పార్వతమ్మ తల్లి శంకరుడు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏమన్నా తప్పున్నదా అక్కడారా చెల్లెలాయల్లమ్మ చెల్లెలాయల్లమ్మ ఎవరు వస్తే ఏమో తప్పులేదు కానీ నీ వద్ద తప్పు ఏలు పట్టలేదు పూల తిరగలేదు కాలు పట్టలేదు కళ్యాణం ఆడలేదు అందరి వల్ల అగ్గం లేదు కళ్యాణం లేదు నువ్వు ఒక వెళ్ళనైనటువంటి నీకు పెళ్లి కాలేదు నాకు ఎవరు ఉంటే ఇయ్యరాదు నీకు ఎవరు నాకు చేత పట్టరాదు ఇంటి లోపల బిడ్డ పెళ్లికి అయితేనేమో తల్లి ఎద మీద ఉన్నట్టు అంటారంట కొడుకు పెళ్లికి అయితేనేమో తండ్రి ఎద మీద ఉన్నట్టు అంటారంట నిజమే ఉన్నది నా తల్లి పాలనట్టు శీలం నేను పెడుతున్నా పెట్ట సొమ్ము నేను పెడుతున్నా మరి ఒకవేళ తొడిగి చెప్పు నాకు వస్తున్నాయా మాట విన్నప్పుడే తల్లికి గుండెలకు వీలు అంటున్నది వంట దొల్లమంటున్నది ఇలా మన తల్లిదండ్రులు ఉన్నది కాసాయి కైలాసం తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళిపోతున్నది వీడు నాడు కైలాసం మీద వచ్చినారే పుట్టంగానేమో ఆడపిల్ల ఒకవేళ అయినటువంటి తల్లి సనపాలు కోరుతుంది సనపాలు తర్వాతనేమో అన్నప్రమలు కోరుతుంది అన్నప్రమల తర్వాతనేమో ఆడప్రమలు కోరుతున్నది ఆడప్రమల తర్వాత ఒకవేళ అయినటువంటి సత్తు కోరుతున్నది సత్తు తర్వాత ప్రేమను కోరుతున్నదమ్మా ప్రేమల తర్వాత పెళ్ళిని కోరుకున్నాము పెళ్ళిళ్ళ తర్వాత సంసారం కోరుతున్నదమ్మా కోరుతున్నది ఆడపిల్లతోట తీగ మారుతుంది ఆడపిల్లతోట పందిరెక్కుతుంది ఆడపిల్లతోట కాయ కాస్తుంది ఆడపిల్ల లేని మరి ఒకవేళ తమిళ బాధలే పెళ్లి వేయాలంట ఆడపిల్ల లేని సాగుతారంట తల్లిదండ్రులు ఒకవేళ పార్వతమ్మతోటి ఒకవేళ ఎంతైనా ఆడపిల్ల కొంతవరకన్నా సిగ్గుపడుతుంది మరి పెళ్లి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎప్పుడు అర్థం చేసుకుంటే ఒకవేళ శంకర తోటి రాయబాడ పెట్టి కాబట్టి శంకర ఒకవేళ ఉత్తరాలు రాసిండు గౌతులు వారి అల్లమ్మ వాళ్ళ గర్భంలో ఉన్న వాళ్ళు 7 మంది మనుషులు నీలాములు గంగామణి గదిగమని సూర్యములు చంద్రములు అతిశములు అందరికన్నా పెద్దవాడు జమదగ్ని బ్రహ్మదేవుడు ఇంటి లోపల తండ్రి ఏమన్నా చేసిన కోపాలు ఉంటే పెద్ద కొడుకు తెచ్చేది ఉంటుందంట చింతలో చిన్న కొడుకు ఏదైనా పాపాలు చేస్తే మరి చిన్న కొడుకు తెలిసేది ఉంటుందంట గౌతుడు ఆనాడు 7 పాపాలు మరి పాపాలు చేసిండు 7 పాపాలు అంటే 5 గర్భవతుల ప్రాణాలు తీసిండు కన్యా ప్రాణం తీసిండు కత్తులు ప్రాణం తీసిండు 7 ప్రాణాలను తీసినందుకు గౌతుని కాలం ఒకవేళ అయినటువంటి పాపాలు వచ్చి కాళ్ళ మీద పడ్డాయి ఒకవేళ అయినటువంటి ఆ ప్రాణాలు అయినటువంటి ప్రాణాలు ఏముంటాయా గర్భవతుల ప్రాణాలు తీసినప్పుడు 5 గర్భవతులు వచ్చిందంట అయ్యా మనం అత్తమో సేవ చేయకపోతుంది మరి ఒకవేళ భర్తతో సేవ చేయించుకోబోతుంది భర్తకు మేము సేవ చేయకపోతుంది పాపకార్యం నువ్వు ఒకవేళ నీ శరీరంలో దోషకాయకు వస్తే మా ప్రాణం తీసివయ్యా ప్రాణాలు ఆకాశం మారగా నరములోనే తిరుగుతున్నాయి అంట గౌతుని ప్రాణాలకు వచ్చి పడుతున్నాయి అంట కళ్యాణం వచ్చిందంట కళ్యాణ ప్రాణం వచ్చిందంట మరి ఒకవేళ కాళ్ళకి సంఖ్యలు అయిందంట కన్యకాలం మరి కళ్యాణం వచ్చినందుకు ఆ పాపం అయ్యింది మరి కస్తూరి పిల్లిని ప్రాణం తీసినందుకు మరి ఆ పాపం వచ్చింది కాళ్ళకి సంఖ్యలు అయినాయి 7 పాపాల వల్ల పెద్ద కొడుకు పెళ్లి అయిపోయిందంట ఆగిపోయిందంట చిన్న కొడుకుల పెళ్లి చేసిందంట 6 సుమదగిరి గురుదేవుడు పచ్చని పందిరి మెత్తైన తోరణాలకింత గౌతముని దగ్గర ఈయన వచ్చిండు నేను ఆయన గౌతరాజు ఇలా నీ గర్భాన ముట్టలేదా వేదోళ్ళ గర్భాన ముట్ట తెచ్చి మా పెళ్లి
చేస్తలేవు చిన్నదాన్ని లంగాలు చేస్తున్నావు నేను చేసిన 7 పాపాలు అందరేమో తెలియదు చేస్తాను నేను తెచ్చి పాపాలు చేసిన కొడుకాని చెప్పినట్ట పాపాలు చేయడం నామంత ఇది పరిహారం చేయడం కాబట్టి కొంచెం తయారు చేసుకోవాలి ముందుగానేమో పిన్ని మేకప్ వేసిందన్నమాట ఆడ బోనం కనిపిస్తుంది అవుటర్ సైడ్ కుండ ఫస్ట్ అది 3 ఉన్నాయి కదా కుండది ఫస్ట్ అది నేనే సన్నీ నేను వేసుకుందాం అనుకున్నాం సేమ్ వేసుకుందాం అనుకున్నాం అమృతం సింగ్ అదే వేసుకున్నాం కదా అది సేమ్ వేసుకుందాం అనుకున్నాం మనకు కూడా ఫీలింగ్ చూసినాం అతని డాన్స్ వేసింగ్ ఏదైనా వస్తుంది ఏదేవైనా వస్తుంది నేను నిద్ర వస్తుందంటే మా బాబాయ్ ఏమంటుండు ఎల్లమ్మ లెక్క తయారైనా నిద్ర వస్తుందంట అంట కళ్ళకి ఐషేడ్ ఉందా కింద మార్నింగ్ తోకుంటే నేను ఒక్కటైనా దిగిననే లేదు అక్షయాకి వీడియో కాల్ చేసిన ఎంటర్టైన్ అయినా అని చెప్పడానికి మార్నింగే కాల్ చేసిన నేను న్యూ హెయిర్ వాడు దొరికింది అనుకోని అమ్మవారి ఎల్లమ్మ తల్లి గుడ్ల మొగడాన్ని దొరికేరాదు ఎడ్ల మొగడాన్ని ఎక్కిరేరాదు మొదలుకున్న పొద్దులని కాపురం చేయాలి బారడు వీసం ఉన్నదంట సంకల ఎన్నికలు సాధాలని ఉన్నాయంట గుడ్డోడు మొగడని దొరికేరాదు ఎడ్డోడు మొగడని ఎక్కిరేరాదు మోసుకున్న పొద్దులని కాపురం చేయాలని ఎల్లమ్మ తల్లి ఆనాడు దీవెనలు పెట్టింది ఏమంటే త్రేతాయుగం దాపరాయుగం 3వ యుగం నడుస్తుంది కలియుగం లోపల నిర్మాణం ఉంటే ఉంది పెరిగేది ఉన్నది కలియుగం లోపల నా పేరు మీద గుళ్ళు గోపురాలు వెలిసేది మతాలు జరిగే ఉంది నా పేరు మీద గుళ్ళు జరిగే ఉంది కళ్యాణం చేసేది ఉన్నది కళ్యాణం చేసేవారి కలగాల పిల్లలు కొలగాలతో సారి కొడుకు పడిగెత్తని కొల్లాది పక్క కట్టడం పాలు రాపినట్టు నిమ్మకి నేను ఎత్తినట్టు సుఖ సంతోషాలతో ఉండమని దీవెనాన్ని పెట్టింది ఎల్లమ్మ ఒప్పాలు ఒకటి ఉంది ఒకటి ఉంది పీట కూర్చుని ఉంది కొడుకు చెప్పేది ఉన్నది ఆ పేరు మీద వేద పట్టుకునగా పట్టు బ్రహ్మలు ఉండేది ఉంది పూజలు చేసే ఉంది అభిషేకాలు చేసేది ఆరాధన చేసేది దీవెనాన్ని పెట్టింది